పెట్స్ ఉండడం వల్ల మీకు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని మీకు విషయం తెలుసా? హాయ్, నేను డాక్టర్ నాగార్జున గొట్టిపాటి, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, ట్రస్ట్ హాస్పిటల్స్ గుంటూరు. కొంతమందికి హార్ట్ పేషెంట్స్ కానీ లేకపోతే బీపీ కానీ షుగర్ కానీ ఉండేవాళ్ళు తరచుగా అడుగుతుంటారు, ఇంట్లో మాకు పెట్స్ ఉన్నాయండి, అది ఎట్లా మరి హ్యాండిల్ చేయాలి, ఎట్లా ఉంటే మంచిదా లేదా అనేది అడుగుతూ ఉంటారు. వాళ్ళ కోసం పర్టికులర్గా ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో పెట్స్ అనేది సాధారణంగా మీకు ఇంట్లో తరచుగా మనకి కుక్క పిల్ల ఉండొచ్చు, లేకపోతే కొంతమంది పిల్లలను పెంచుకుంటారు. సో అట్లాగే ఈ పెట్స్ చాలా మందికి ఏంటంటే ఒక పాజిటివ్ ఎనర్జీ, వాళ్ళకు ఒక కంపానియన్, తర్వాత వాళ్ళతో డైలీ లైఫ్లో భాగం అయిపోతుంటుంది. చూస్తే ఒక ఆనందం వస్తుంది, ఒక ఇంటికి వెళ్ళి పని నుంచి ఇంటికి వెళ్ళగానే ఒక ప్రశాంతత కనిపిస్తుంది. ఇదంతా కూడా ఒక పాజిటివ్ అవుట్కమ్లో చూస్తూ ఉంటాం. సో కామన్గా మనకి హెల్త్ వైజ్ అడ్వాంటేజ్ ఏంటని చూస్తాం. సో మెయిన్ మనకి రోజువారీ ఈ మధ్య మనకి పెరుగుతున్న దాంట్లో స్ట్రెస్, బీపీ అనేది బాగా పెరిగిపోతుంది. సో వర్క్ నుంచి రాగానే స్ట్రెస్, మనం అది ఒకసారి ఇంట్లో పెట్టరా ఉండగానే ఏంటంటే అది మొత్తం మర్చిపోయి, కొంచెం మనం ఎట్లా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లల్ని ముద్దు చేస్తామో అట్లా పెట్స్ని ముద్దు చేసి పెట్స్తో కొంతసేపు టైం స్పెండ్ చేసి నార్మల్కి, అంటే ఆ స్ట్రెస్ అంతా వదిలేసి నార్మల్కి రావడానికి చాలా ఉపయోగపడుతుంది. ప్లస్ స్ట్రెస్ కూడా తగ్గి కొంత డెఫినెట్గా హెల్త్ బెనిఫిట్ అయితే ఉంటుంది. సో రెండోది ఫిజికల్ యాక్టివిటీ. చాలామంది మనకి కాన్షియస్గాను సబ్ కాన్షియస్లో పెట్స్ ఉన్నప్పుడు వాకింగ్ తీసుకెళ్ళడము, యూరినల్స్కి తీసుకెళ్ళడము, బయట పార్కులకి తీసుకెళ్ళడం, పెట్స్ ఉన్నప్పుడు మనం ప్రోయాక్టివ్గా చేస్తాం. నెక్స్ట్ హార్ట్ అటాక్ రిస్క్ కానీ లేకపోతే ఈ కానీ ఉన్నప్పుడు మనకి న్యాచురల్గా స్ట్రెస్ తక్కువ ఉన్నప్పుడు ఆ రిస్క్ కూడా తగ్గిపోతుంది. సో ఆ విధంగా కూడా మనకి ఒక పాజిటివ్ ఇది ఇస్తుంది. ప్లస్ ముఖ్యంగా ఇప్పుడు పెద్ద వయసు వాళ్ళు లేకపోతే ఒంటరిగా ఉండే వాళ్ళకి ఏంటంటే ఒక తోడులాగా, ఇప్పుడు మనకి ఎమోషనల్ సపోర్ట్, ఇప్పుడు మనకి ఏదన్నా ఒక కంపానియన్, అంటే ఒక ఇంట్లో ఒక మెంబర్ లాగా భావించే వాళ్ళకి ఏంటంటే చాలా ఎమోషనల్ సపోర్ట్, వాళ్ళకి ఉన్న బాధలు కానీ దాని నుంచి బయటకు రావడానికి చాలా ఉపయోగపడుతుంది. సో ఇవన్నీ ఏంటంటే మనకు పాజిటివ్గా చూసుకునేటప్పుడు